ప్రజలు సిద్ధం. నడి రోడ్డుపై కానిస్టేబుల్ స్మగ్లర్లు చంపేశారు. రాష్ట్రంలో పోలీసులకు రక్షణ ఉందా? వాలంటీర్లు నా స్టార్ క్యాంపైనర్లు. గంగాధర్ నెల్లూరులో జరిగిన రాకదలరా సభలో చంద్రబాబు ధ్వజం. జగన్ తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమై రాత్రిలో ఆయనకి నిద్రపడడం లేదు. అందుకే అవినీతి డబ్బుతో సిద్ధం అంటే పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు. సిద్ధం కటౌట్లు చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు హింసా రాజకీయాలు తరలిపోయిన పరిశ్రమలు వలసలు గుర్తుకు రావాలి. తెలుగుదేశం పార్టీ జనసేన జెండాలు పట్టుకుని 60 రోజులు సైకిల్ ఎక్కి ప్రచారం చేయండి. మీ భవిష్యత్తును బంగారం చేస్తే మీరు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక అందులో తప్పేం లేదు. ఆయన ఉపన్యాసంలో వాళ్ళని చైతన్యపరచాలా, అందులో అవతల ఉన్నటువంటి వాళ్ళని విమర్శించడం అనేటువంటిది హక్కు. ఖచ్చితంగా అందులో తప్పు పట్టాల్సిన పని ఏం లేదు. లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా 8 పథకాలు అమలు చేయాల్సింది, వాటిని ఎవ్వరూ తొలగించలేరు. ఏడాదికి 52,700 కోట్ల ఖర్చు. అఖండ మెజార్టీతో గెలుస్తాం, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్ననే మోడీ చెప్పుకొచ్చారు, మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం, 370 స్థానాలు అట్లాగే 400 ఎన్డీఏకి వస్తేని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎవడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 8 పథకాలు అమలు చేసి తీరాల్సిందే, అవి ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి అన్నటువంటిది. అదే సందర్భంలో ఏడాదికి 52,700 కోట్ల రూపాయలు ఆ పథకాలకు ఖర్చు అవుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గుర్తు చేసుకొచ్చారు. కాకపోతే జగనన్న పాపాలు